వచ్చేస్తోంది. I got supplies. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయే రాయే నా మల్లె పూల బుట్ట, నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపో సుబద్దలైపో సుబద్దలైపోయే, లిప్పుకున్నలో సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. Help! Help! సుబద్దలైపోయే సుబద్దలైపోయే సుబద్దలైపోయే, పిచ్చిలోన పీ సుబద్దలైపోయే. Tracks బద్దలైపోయే, సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలైపోయే పోయే. ఏడు వింతలన్నీ ఒక్క చోట పెట్టి, ఏడు రంగులున్న కొత్త డ్రెస్ కుట్టి. నా జిందగీని ఉండలాగా చుట్టే, నన్ను కట్టినావు ప్రేమ దారం పెట్టి. రాయే రాయే నీ రైట్ లెగ్ పెట్టి, నీకే అగిస్తా బంగారు గాలి బట్టి. అవస్థ అవస్థ నీ గుండె తలుపు తట్టి, ముద్దే ఇస్తా అరి పూట పూట ఒక్కటి. సుబద్దలైపోయే, వేడి పుట్టి రా సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, అడ్డుకున్న బ్లాక్స్ బద్దలైపోయే పోయే. బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైందో లేదో సార్ నాడు కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, నాదొక రిక్వెస్ట్, ఒక మూమెంట్ చేసావు చూడు నువ్వు, మళ్ళీ ఒకసారి చేయవు అది. ఏం చేయవు అసలు, సాంగ్ అంతా నడుచుకుంటూ వెళ్ళి ఒక మూమెంట్ చేసినా చాలు, సాంగ్ హిట్. మధ్యలో గ్రేస్ అవుట్ చేసావు, టక్ టక్ అని చంపేశావు. ఎక్కడా రామ్? రామ్, నీ కొరియోగ్రఫీకి, జతిన్ డాన్స్ కి కమాన్. సాంగ్ అదిరిపోయింది, మధ్యలో బొడ్డోడు వచ్చాడు. ఏ బాయ్స్, మీరు కూడా రండి. ఏమయ్యా నరేష్, నీకేం పని ఇక్కడ జబర్దస్త్ చేసుకోకుండా? చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని. ఇక్కడ జడ్జెస్ మిస్ అవ్వలేదా? వాళ్ళిద్దరు రెండు కళ్ళు సార్. మరి నేను రా, ఈయన గుండెకాయ. ఆయనకేం ఇస్తావు? మిగిలింది ఆయనకి ఇచ్చేసి. నరేష్, నువ్వు రాగానే ఒక హైప్ పెరిగింది. మాస్టర్ కూర్చొని లేడీస్ ట్రక్ మూవ్మెంట్ చేసావు, కానీ ఆ మూమెంట్ కావాలని ప్రియమని అడిగిద్దంట, అందుకే మేము అడగట్లేదు. బాయ్స్ చాలా బాగా చేశారమ్మా. మీ పేరమ్మా? దక్షిత. చాలా బాగా చేశారు. రామ్ కుమ్మేసావు పో. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఆల్రెడీ మాస్టర్ చెప్పారు కదా, నా కోరిక నరేష్ వచ్చి అటు వర్క్ చేయాలి. ప్లీజ్ నరేష్. అది ఒక్కసారి చేయాలంటే నేను చాలా కష్టం. నరేష్, నేను ఇంత అడుగుతున్నాను, ప్లీజ్ నా కోసం ఒక్కసారి. నీకు సపోర్ట్ ఎవరు? ఆది కావాలా, సుధీర్ కావాలా? ఇద్దరు కావాలా? ఓకే.
మునుగుతో ముగ్గురం మునగాలి. రెడీ, అది రెడీ, పొజిషన్, సౌండ్. ఎస్ మ్యామ్. ఓకే రామ్, జతిన్, నేనేం చెప్పాలండి, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు సే. వాట్ అ పర్ఫార్మెన్స్. మూవీలో చూసిన ఒక మాస్ సాంగ్ లాగా ఉంది. సో ఇంకేం చెప్పాలి, ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఈ సాంగ్. బికాస్ జతిన్, ఐ ఆల్వేస్ సే యు ఆర్ అ పర్ఫెక్ట్ డాన్సర్. ఏ మూమెంట్ చేసినా, ఏ ఎక్స్ప్రెషన్ చేసినా, ఏ సాంగ్ ఇచ్చినా యూ డూ 100% జస్టిస్ టు ఇట్. ఫైనల్స్కి వెళ్ళిపో. Because you definitely have all the qualities I can see to be one of the finalists. Ram, fabulous choreography, Ram. ఎండ్లో మీరు కూడా వచ్చారు, మీరు కూడా ఒక క్యామియో అపియరెన్స్ ఇచ్చారు, చాలా క్యూట్ గా అనిపించింది. బట్ హైలైట్ అంటే నరేష్. ఆ ట్వర్కింగ్ మూమెంట్ చేశారు కదా మీరు, అక్కడే నా హార్ట్ ఫుల్ మీకే. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ యువర్ యాక్ట్ గైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. రామ్ కి జతిన్ కి ఇంకేం చెప్పాలి, ఇంకా చెప్తే దృష్టి. జతిన్, ఐ లవ్ యూ. డాన్సర్స్ వెరీ వెరీ గుడ్. అండ్ దక్షిత నాకు ఇలియానా లాగా కనిపించింది ఈ డాన్స్ లో. బట్ ఈ పర్ఫార్మెన్స్ కి హైలైట్ cameo. థ్యాంక్ యూ మ్యామ్. So I wanted to give this to cameo. కానీ నన్ను చోటు కొడేస్తుంది. ఎవరైనా నిక్కరేసుకుంటారు, నిక్కరే నిన్నేసుకుంది, నిక్కరే నిన్నేసుకుంది. థ్యాంక్స్ డార్లింగ్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ది ఛాంపియన్స్. ఎపిసోడ్ నెంబర్లు పెరుగుతున్న కొద్దీ మేము అందించే ఎంటర్టైన్మెంట్ అంతకు మించి పెరుగుతోంది. ఎందుకంటారా, మా కొరియోగ్రాఫర్ల క్రియేటివిటీ, మా కంటెస్టెంట్ల ఎనర్జీ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. దోమలకి దూరంగా ఉంటే డెంగ్యూ రోగాన్ని దూరం ఉంచగలం, మనుషులకి దూరంగా ఉంటే కరోనా రోగాన్ని కూడా దూరంగా ఉంచగలం. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి దూరంగా ఉండగలిగితే అన్ని మాయ రోగాలకి దూరంగా ఉండగలం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంట్రా ఎలా ఉన్నారు? హలో ఆ, శంకర్ దాదా. ఏటీఎం నువ్వా? అదేంటి ఏటీఎం నువ్వు కదా? నేను ఎందుకుంటా ఏటీఎం? ఎనీ టైం మిషన్. హలో ఆ ఏం మాట్లాడుతున్నావు? శంకర్ దాదా ఇక్కడ సరిగ్గా చూడనట్టుంది. అరే ఒకసారి మళ్ళీ మ్యూజిక్ ఏరా. ఎలా ఉంది? ఆ స్టైల్లో ఆయన నడిచికెళ్తే ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నట్టుంది. మరి మనం నడిస్తే నువ్వు పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నట్టుంది. అన్నా ఏయ్ చూస్తావేంటన్నా? అయినా నువ్వు దాదా ఎలా అయ్యో? కనిపించిన దానిలా దాదా అంటే అప్పటి నుంచి దాదా అయ్యాడు. హలో సరిగ్గా చూసి చెప్పు. ఏంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారిలా లేను? గోడల మధ్యలో గోడలు దూకే వాళ్ళ ఉన్నావు. అన్నా ఏయ్ అమ్మాయిల విషయాలు గొడవలు అయితే మనం వెళ్ళి సెటిల్మెంట్ చేసేవాళ్ళం. సెటిల్ అవ్వకపోతే మనోడు సెట్ చేసుకుంటాడు. ఏంటి అన్నా ఏయ్ అన్నా ఏయ్. ఊరుకోరా నువ్వు, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతావు. చెప్పు మన గురించి. మా అన్న కత్తి పట్టాడంటే ఎవడైనా క్లోజ్ అవ్వాల్సిందే. క్లోజ్ అవ్వకపోతే మా అన్న క్లోజ్ కి వెళ్తాడు. దెన్ క్లోజ్. అన్నా ఏయ్ అన్న కొట్టాడంటే ఎవడైనా కమిలిపోవాల్సిందే. అవునా? ముందు ఆయన మీద ప్రాక్టీస్ చేసుకుంటాడు అనుకుంటా. అన్న చెప్పలేదా నువ్వు? నేను చెప్పను. షూటింగ్ లో మన స్టంట్లు కార్లు ఎక్కించుకోవటాలు చేతులు మీద చెప్పలేదు. హలో, మీ అన్న షూటింగ్ లో చేసే స్టంట్లు, షూట్ లైవ్ ప్యాక్ చేసే స్టంట్లు కూడా మాకు తెలుసు. అన్న ఏంటన్నా ఇది? అన్న ఏయ్ ఏయ్. మా లేడీస్ నీకు పిలవండి. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ రవే 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 రంగుల రబ్బట్టు, రక్తి ఇస్తా నీకు ఇద్దరు పట్టు. ఏంటి అదే పట్టు చేయబట్టున్నారు. ఎవరు చేయబట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. కొడితే కొట్టాలి రా 6. భయ్యా నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, కొడితే కొట్టాలి రా 6 వచ్చింది, దేంతో కొట్టాలా అని ఎతుకుతున్నా.
ఆయన నువ్వేంటి నీ గెటప్ ఏంటి? హలో మనం డాక్టర్ ఇక్కడ మామూలు డాక్టర్ కాదు, బ్యూటీషియన్ కూడా. అవునా? ఆ. నేను మిస్ ఇండియా పోటీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ. నాకు బ్యూటీ టిప్స్ ఇస్తావా? ఒకవేళ బ్యూటీ టిప్స్ ఇస్తే నువ్వు ఎంత చార్జ్ చేస్తావు? ఆ కాంపిటీషన్ వెళ్లకుండా ఉండడానికి నువ్వెంత తీసుకుంటావు? అయినా నువ్వేంటి అలా చూస్తావు? జంతర్ మంతర్ చూ మంతర్ కాలి, అందరి ధర దెబ్బకాలి. దెబ్బ కాలి దెబ్బ కాలి. అయినా రోజు ఏదో గెటప్ చేసుకొని వస్తారు, మమ్మల్ని లైన్ వేస్తారు. అసలు మీకు షో మీద కాన్సన్ట్రేషన్ లేదా? అలా అడుగు. అమ్మా కాన్సన్ట్రేషన్ అంట అన్నా. మీరు కాన్సన్ట్రేషన్ లాంటి పదాలు వాడారనుకో, అది విన్న వాళ్ళంతా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతారమ్మా. అబ్బా మాకు ఇలాగే నచ్చదు. ఏంటి? నచ్చకుండానే ఇంత లాగ్ చేస్తుంటే నచ్చితే ఇంకెంత చేస్తారా అని. అప్పటి చూస్తున్నాను. అసలు ఈ షో ఏంటి? మరి షో చేయడానికి రాకపోతే కోట్ వేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేయడానికి వచ్చాను అనుకుంటే ఏంటి? నాకేం తెలుసు నాకేం తెలుసు ఆయన నాకేం తెలుసు. ఆయన ఈ షోకి అసలు గ్లామరే నేను. ఈ షోకి డాన్సర్ నేను. రేయ్, వెళ్ళిపోండి ఇక్కడ. అర్జెంట్ అవుట్. అందుకే నేను కూడా నో మోర్ డైలాగ్స్. అసలు ఈ ఈ షోకి గ్లామర్ మేము. నేను ఆడోళ్ళని ఏమన్నా వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.